సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు పెయింటింగ్ చేసాము ఇల్లంతా. ఇప్పుడు బండల మీద పెయింట్ పడింది, వాళ్ళు క్లీన్ చేయమంటున్నారు, మనతో పోదు అంటున్నారు ఫ్రెండ్స్. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇది మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ముందు కసు నీట్గా నూక్కోవాలి ఫ్రెండ్స్. ఇలా నీట్గా కసు నూక్కుంటే ఆ కసు అంతా అవుతుంది ఫ్రెండ్స్. ఇలా నీకేసినాము. ఇప్పుడు మీకు పెయింట్ ఎలా పోతుందంటే, ఇది వచ్చేసి 6 ఇంచుల బ్లేడ్. పెయింట్ షాప్లో పోయి ఏడైనా కానీ మీరు 6 ఇంచుల బ్లేడ్ ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారు పెయింట్ షాప్లో. ఇట్లా బ్లేడ్ తీసుకొని, ఏం లేదు ఫ్రెండ్స్, చుక్కలు కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్, దీనికి ఏం లేదు ఫ్రెండ్స్. బ్లేడ్తో ఇలా ఇలా అంటే ఫ్రెండ్స్ నీట్గా పోతుంది ఫ్రెండ్స్. మీకు ఇంతకు ముందు కానీ ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్, ఇప్పుడు కానీ మళ్ళీ పెట్టాను. చాలామంది చెప్తున్నారు పోవడం లేదని. ఇదో ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా చూపిస్తున్నా కదండి ఫ్రెండ్స్. అదో ఫ్రెండ్స్, పోదాను కదా ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీనికి యాసిడ్ గీసిడ్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. నీళ్ళు కానీ వేసే అవసరం లేదు. ఊరికి ఇట్లా కొట్టుకుంటూ పోతే అయిపోయా ఫ్రెండ్స్. నీళ్ళు కానీ వేసే అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇంత క్లీన్. అదో మా భాష పోయి ఫ్రెండ్స్, మా భాష పోయి కానీ క్లీన్ చేస్తున్నారు. ఇదో ఫ్రెండ్స్, ఇదో మా జాఫర్ క్లీన్ చేస్తున్నారు. అదో ఫ్రెండ్స్, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.